బైజమ్మా, ఏ బైజమ్మా. బాబా, తమ్ముడు, నేను రాలేనని నన్ను వెతుక్కుంటూ నువ్వే ఇక్కడికి వచ్చేసావా? కాదమ్మా, నిన్ను చూడాలనిపించింది, వచ్చేశాను. ఇన్నాళ్ళు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు. ఈ రోజు నుంచి నీకోసం నేనే ఇక్కడికి వస్తానమ్మా. చాలు బాబా, నీ పాదం ఇంట్లో పడ్డంతో నా జన్మ ధన్యమైంది. రా, ఇలా కూర్చో. అల్లా మాలిక్. హే రామ్. ఇదేం ఖండోబా మందిరం అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు గంటలు కొట్టి పూజలు చేయడానికి. ఇది మా బాబా మందిరం. ఇక్కడ అందరికీ ప్రవేశం ఉంటుంది. అవన్నీ మాకి తెల్వద్. ఇది మసీద్. ఇక్కడ హిందూ పూజలు జరగటానికి వీలేదు. అడ్డు ముంకి వేశావా తల పగిలిపోద్ది. తప్పుకోండి, నేను బాబా దగ్గరికి వెళ్ళాలి. అరే భగత్, బాబా, ఫికర్ మత్ కరో. బాబా, వీరు కాని ఇంకెవరైనా కాని, ఇక్కడ కాని బాబా, మరెక్కడైనా కాని, బాబా, ఈ జన్మలో కాని మరే జన్మలో కాని ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు. నిన్ను 1000 కళ్ళతో చూసుకుంటాను. భగవాన్, నీ పని నువ్వు చేసుకో. భగవాన్. హే రా అల్లా మాలిక్. నన్ను తాకద్దు, నేను రోగిష్టి వాడిని. బాబూజీ, బాబూజీ, ఏంది నాన్న? బాబా, లే బాబా, లే నాన్న, రా బాబా, రాపోదాం. కూర్చో బాబూజీ. ద్వారకామా, పాపం చలేస్తున్నట్టుంది. అల్లా మాలిక్. హే రా అల్లా మాలిక్. राम भला करेगा। बाबा, बाबा, బాబా, బాబా, ఏంటి నా బాబా ఇంతసేపు నిద్ర లేవలేదు? ఎప్పుడు ఇంతసేపు నిద్రపోరే? ఒంట్లో నలతగా ఉందేమో. బాబా, బాబా, నన్ను ముట్టుకోవద్దు, నన్ను తాకద్దు.
తగ్గిపోయింది. నా రోగం మట్టుమైపోయింది. సాయిబాబా తలతో నా రోగం తగ్గిపోయింది. సాయిబాబా నన్ను కరుణించావా? జీవితాంతం నీతోటే ఉంటానయ్యా. బాబా ఎక్కడున్నావయ్యా? నీ దయ వల్ల నా రోగం మాయమైపోయింది. బాబా మామూలు మనిషి కాదు, దేవుడు. బాబా నీకు అప్పటికే నేను రుణపడి ఉంటానయ్యా. నా రోగం మాయమైపోయింది. చిచి, బాబా అంట బాబా, వీడు నాకు శాపంలా తగిలాడు. నా మాటకు విలువ లేకుండా పోతుంది ఈ ఊళ్ళో. ఎందుకంటే ఈ బాబాను తిడుతున్నారు? ఆయన ఎవరి నుంచి ఏమీ ఆశించలేదండి. మందిచ్చినా మాకిచ్చినా ఒక మంచి మాట చెప్పినా అదంతా ఆ భగవంతుడి దయా అంటున్నారు. అందుకే బాబా ఏం చెప్పినా ఏం చేసినా తప్పకుండా జరుగుతుందనేది అందరి విశ్వాసం. దయచేసి బాబా జోలికి వెళ్ళకండి. ఆయన నిజంగా దేవుడు. ఏంటి మళ్ళీ చెప్పు? వాడి దగ్గరికి వెళ్ళొద్దంటావు, నన్ను బిచ్చగాళ్ళ జోలేసుకుని అడుక్కు తినమంటావు. వాడి అంతు చూస్తానే. ఈ కులకర్ణంటే పిచ్చోడనుకున్నావా ఈ జనాల్లాగా? అయినా చూడు, నీ మొగుడికి అవమానం జరిగితే నీకు కదటే, నీకు మతిపోతుందటే. బాబాను వెనకేసుకొచ్చావా? జాగ్రత్త. ఏమండి, మీరు ఆ జాతకాలు చెప్పడం మానేయండి. అంటే బాబా వెనకాల చేరి భజన చేయమంటావా? భజన నీ బొంద. నమస్కారం. ఇప్పుడు నాకొచ్చేది మహత్తరమైన శుక్రమహాదశే. తెలుసుండి నువ్వు నాకు ఎదురు తిరిగితే నీ అంతు చూసేస్తా. అందరి ముందు వాడి పని తేల్చేస్తా. వద్దండి, మీకెలా చెప్పాలో నాకు బోధపడడం లేదు. దయచేసి ఆ మహానుభావుణ్ణి ఏమి అనకండి. పాపం చుట్టుకుంటుంది. హే భగవాన్, నా భర్తను రక్షించు. ఏంటే నీ గోల? నోటికి ఎంతో సంతా మాట్లాడుతున్నావు. ఈ జనం వాణ్ణి మొన్న పిచ్చోడన్నారు, నిన్న మందులోడన్నారు, నేడు మంచోడన్నారు, రేపు వాణ్ణి మాయలోడు అంటారే. బాబా, ఆయనలో మార్పు వచ్చి మిమ్మల్ని క్షమించమని అడిగే రోజు త్వరలోనే వస్తుంది. ఆ ఆశతోనే జీవిస్తున్నాను. బాబా బాబా భగత్, అల్లా నన్ను పైకి రమ్మంటున్నాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి ఆ పైకి వెళ్తున్నాను. మళ్ళీ 3వ రోజుకి తిరిగి వచ్చేస్తాను. ఒకవేళ నేను ఆ సమయానికి తిరిగి రాలేకపోతే ఆ ఎదురుగా నన్ను సమాధి చేసి గుర్తుగా అటు ఇటు 2 జెండాలు పాతించు. హే రామ్, హే రామ్, అల్లా బలి.